బ్యాక్ టు ఏకే సినీ సిక్సెస్. ముందు వీడియోస్లో చూసుకుంటే మనం టాప్ 10 బెస్ట్ ఆఫ్ టాలీవుడ్ చేసాం, టాప్ 10 గ్రూప్ ఆఫ్ టాలీవుడ్ చేసాం. నా కమింగ్ టు డబ్బింగ్ మూవీస్, ఇది నేను 5 ఎందుకు చేస్తామంటే మేము అన్ని ఎక్కువ చూడలేదు కాబట్టి. టాప్ 5 వర్స్ట్ ఉండొచ్చు, టాప్ ఉండొచ్చు, మంచి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఓన్లీ మేము చూసిన మట్టుకే చెప్తున్నాం, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో అన్ని సినిమాస్ మేము కవర్ మంచి సినిమా కొన్ని నాకు తెలిసిన కూడా నేను చూడలేదు, అని చూడాలి అని కుదరట్లేదు. అంటే మేము చెప్పను, మంచి సినిమాలు కొన్ని మేము చూసినవి కూడా ఉన్నాయి, కానీ 5 ఎందుకు అంటే మేము ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుని మేము అన్ని సినిమాలు చూడలేదు కాబట్టి మాకు అనిపించిన టాప్ 5 బ్యాడ్ ఫిలిమ్స్, టాప్ 5 గుడ్ ఫిలిమ్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ బ్యాడ్తో స్టార్ట్ చేద్దాం. సో రాడ్స్ తీసుకుంటే నెంబర్ 5 హిందీ వాళ్ళు మన తెలుగు హీరోలకి దరిద్రమైన సినిమాలు కూడా కంటిన్యూ అయింది సార్ కూడా విత్ వార్ టూ అనేది పెద్ద డిసప్పాయింట్మెంట్, చాలా డిసప్పాయింటెడ్. అంటే నేను అనౌన్స్మెంట్ అప్పుడు ఎక్సైట్ ఉన్నా, బట్ కంటెంట్ ఏమంటే నాకు నేను వైఆర్ఆర్ స్పై యూనివర్స్ చూసినప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ వీకెండ్ వార్ టూ వీకెండ్ నియర్లీ 900 crores జనరేట్ చేసినాయి రెండు సినిమాలు. బట్ ది వర్స్ట్ వీకెండ్ ఆఫ్ ది ఇయర్ అంటే నేను అదే చెప్తాను. ఎందుకంటే సినిమా రాకముందు కూడా నేను రెండు సినిమాలు బాగుంటాయి, రెండు హిట్ అవుతాయి అనుకున్నాను. నేను వాటిలో అయితే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో లేను, అంటే బట్ బాగుంటే ఎలాగైనా హిట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పఠాన్ హిట్ అయినట్టు వార్ హిట్ అంటే వార్ ఫస్ట్ హాఫ్ వాజ్ అల్టిమేట్, సెకండ్ హాఫ్ ఏదైనా వార్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. వార్ నీకు ఫస్ట్ ప్రొడక్ట్ కాబట్టి నీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అదే టెంప్లెట్ సేమ్ టెంప్లెట్ వార్ టూ చూసుకుంటే కొన్ని సీన్స్ ఓకే, కానీ జూనియర్ ఎన్టీఆర్ని ప్రెజెంట్ చేసిన విధానం కానీ అసలు ఎంత మంచి యాక్టర్ ఎన్టీఆర్తో సరిగ్గా డైలాగులు చెప్పారు, ఆ సింగిల్ ఎక్స్ప్రెషన్ పెట్టించారు. అసలు ఎంట్రీకి వెనకాల టైగర్ బ్యాక్గ్రౌండ్ వేయాలనే ఆలోచన అవ్వడదో కానీ ఆయన కొట్టాలి ఫస్ట్. ర్యాప్ చేసిన రోల్ అది తెలిసిందే అది. బట్ ర్యాప్ కొంచెం బెటర్గా ఉంటుంది, బట్ కరెక్ట్గా కొద్దిగా వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ ఏమంటే నాకు స్పై యూనివర్స్ సినిమాస్లో డౌన్ అవడం స్టార్ట్ అయింది. పతాన్ తర్వాత ఇప్పుడు టైగర్ 3 డౌన్, ఇది దానికంటే ప్రాబ్లం సేమ్ ఇంకా ఒకటే టెంప్లెట్. 4 యాక్షన్ బ్లాక్స్, ఒక సీన్, ఒక హీరోయిన్ తో ఒక 15 minutes సీక్వెన్స్, ఇంక సేమ్ టెంప్లెట్ లా అయిపోతుంది తప్ప అదే తప్ప ఇంక దురంధర్ వచ్చాక ఇంకా కష్టం వాళ్ళకి. ఎందుకంటే దురంధర్ ఎవరు మ్యాచ్ చేయాలంటే ఇప్పుడు జనాలందరూ దురంధర్ చూసి అసలు స్పై సినిమా అంటే అది దాని సో నెంబర్ 5 is War 2 అండ్ నెంబర్ 4 goes to నెంబర్ 4. అదే రోజు వచ్చింది ఇంకొక సినిమా, అదే రోజు వచ్చింది. బట్ ఈ రెండు ఒకే అంత అనిపించిన ఇది నెంబర్ 4 లో పెట్టడానికి రీజన్ ఏంటంటే వార్ 2 డిసప్పాయింట్మెంట్ అనేది కొంచెం, బట్ దీని డిసప్పాయింట్మెంట్ అనేది చాలా 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 ఎక్కువ. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ చేస్తున్నాను కానీ నేను ఎక్కడికి ఎక్సైట్ అయ్యా, అక్కడితో ఎక్సైట్ అయ్యింది కాదు. ఆ తర్వాత నాగార్జున, ఉపేంద్ర అన్నారు, అమెరికన్ క్యామియో అన్నారు. ఇవన్నీ విన్నాక అంటే ఏదో సినిమాలో కంటెంట్ ఉంది లేకపోతే ఇన్ని మంది ఊరికే చేయరు అనే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాను. ఏదో ఉంది ప్రతి ప్రమోషనల్ ఐటమ్, టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ ఒక్కటికి వచ్చాము. ట్రైలర్ చూసినప్పుడు జనాలు అండర్ప్లే చేస్తాడు, ఏదో ఉంది ప్లే కాదు, అదే ఉంది అక్కడ సినిమాలో కూడా అదే ఉంది. సో అక్కడికి ఇదే కదా సినిమాలో ఏదో ఉంది, నాకు చైర్ చేయరని చెప్పి అలా ఆడేసి ఆ చైర్కి అలా సంపాదన అవసరం కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు చంపారేస్తాడండి, దానికి ఎందుకండి దీన్ని? అదొకటి. అసలు లోకేష్ సినిమాలో విలన్స్ అంటే నార్మల్గా చంపేస్తారు, దానికి ఎందుకు సపరేట్గా చైర్ పెట్టి శవం కనిపెట్టి ఎందుకు ఇవన్నీ? అసలు నాగార్జున వన్ ఆఫ్ ది వీకెస్ట్ లోకి అసలు ఏం లేదు. నాగార్జున గారిని తీసుకుని బట్ ఏదైనా క్యారెక్టర్ ఎంత తక్కువ ఉన్నా నాగార్జున ఉన్నంతసేపు ఆయన స్టైల్తో స్వాగ్తో అది మీరు ఇంకా ఎక్కువ సీన్స్ పెట్టి నాగార్జున గారికి స్కోప్ ఇచ్చి ఉండుంటే బాగుండేది. ఒక మంచి శోభన్ షాయర్ చాలా మంచి క్యారెక్టర్. టు బి ఫ్రాంక్ సినిమా అంతా నడిచేది శోభన్ షాయర్ వ్యూలో ఉంటుంది. అసలు టాలీవుడ్ నుంచి వస్తే మేము తెలుగు వాళ్ళం కాబట్టి ముందే నాగార్జున ఒక 8 times ఉన్న స్క్రిప్ట్ అప్పుడే ఓకే చేశాను. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బ్లాక్మెయిల్ చేశాడు లోకేష్ అది ఎలా అంటే విన్నజ్ అలా ఉంటుంది, చాలా ఒక రేంజ్ లో ఉంటుంది, అలా ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగు ఆడియన్స్ గా నాగార్జున క్యారెక్టర్ డిసప్పాయింట్ ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మనకి నాగార్జున అనే ఆయన
ఇప్పుడు ఏమో ఒక స్టార్ హీరో అండి, తెలుగులో స్టార్, ఆయన తీసుకెళ్ళి మంచి విలన్ క్యారెక్టర్ మేము ఎక్స్పెక్ట్ ఖచ్చితంగా చేస్తాము. బట్ స్టిల్ ఒకటే ఏంటంటే కూలీ వల్ల నాకు యాక్చువల్గా తమిళ్లో ఫేమ్ వచ్చింది, చాలా ఫేమస్ ఆ సాంగ్ అసలు ఎన్నాళ్ళు మూవీ. కూలీ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక 20 days ఎక్కడ చూడు నాగార్జున సైమన్ క్యారెక్టర్ నడుచుకుంటూ వస్తాడు, వెనకాల సోనియా సోనియా స్వీట్ సోనియా బీట్ వస్తుంటుంది. అని తమిళ వచ్చింది, తెలుగు కాదు. బట్ సినిమా పరంగా అయితే వెరీ డిసప్పాయింట్. నాకు ఇంకా దారుణం అనిపించింది అమెరికన్ క్యామియో. అది అసలు బెస్ట్ చెప్పే కదా ఇందాక చెప్పాను, బెస్ట్ క్యామియోలో ఒకటి వచ్చింది ఏంటది, అమెరికన్ క్యామియో వల్ల బాగుపడింది అన్నాడంటే గెటప్ సీన్. అమెరికన్ క్యామియో గెటప్ సీన్ లింక్ చేసుకుంటూ అప్పుడు అంటే సాంగ్ వస్తే మామూలు లింక్ చేసినట్టే సినిమా ఏ సీన్ లో వచ్చింది ఏది వచ్చింది గెటప్ సీన్ లింక్ చేస్తున్నారు. అది ఈవెన్ దురంధర్ అవి కూడా లింక్ చేశారు, అన్ని చేస్తున్నారు. అది సో దానివల్ల ఇది అది. అండ్ ఒప్పి క్యామియో ఓకే, కానీ అది కూడా చాలా తక్కువ సేపు అనిపించింది. యా ఇంకా సీన్కి వచ్చి దాని బ్రేక్ డౌన్, దాన్ని నచ్చని సినిమా ఆడుకుంటూ పోతే ఈ వీడియో కాదు ఇంకో 40 వీడియో చేయాలి. సో ఐఎమ్ స్టాపింగ్ ఎట్ దిస్ లెవెల్. సో ఇది వచ్చేసి మనకి నెంబర్ 4 వచ్చేసి కూలీ. అండ్ మనకి నెంబర్ 3 చూసుకుంటే మన బాలీవుడ్కి వెళ్దాం. ఏఆర్ మురుగదాస్ అండ్ సల్మాన్ బాయ్. చాలా కాంట్రవర్సీలు అయ్యాయి ఎన్ని. అండ్ మీకు సినిమా చూసి అర్థం ఉందా కాంట్రవర్సీలు అయ్యాయి అంటే? ఇప్పుడు ఆయన షూటింగ్ టైంకి రాలా అంటాడు, ఈయన ఏదో చేశాడు అంటాడు. అవన్నీ మనకు క్లియర్ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ లోయెస్ట్ ఎఫర్ట్ కనిపిస్తుంది సినిమాలో. అసలు ఎఫర్టే పెట్టలేదు, స్టోరీ ఏముండదు. అది మురుగా సినిమాస్లో ఎలాంటి స్టోరీస్ ఉంటాయో సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అదే స్క్రీన్ ప్లే ఉంటుంది, అదే ఉంటుంది. మన బాయ్ వస్తాడు, బాయ్కి ఏదనిపిస్తుంది చేసేసి వెళ్ళిపోతాడు. మురుగా అయితే మురుగది ఉంటుంది, ఇంకా ఎవరి కానీ ఇంకా అంతే. సో సికందర్ ఈవెన్ ర్యాండమ్ మురుగా సినిమాస్ మిక్సర్ విచ్ డజంట్ ఈవెన్ వర్క్. దాని తర్వాత ఒకవేళ మదరాసి కనుక హిట్ అయి ఉంటే బాయ్కి పడేది. ఇది చూసావా మురుగా టాలెంట్ అది కాబట్టి బాయ్ తప్పు చేశాను. బట్ మదరాసి కూడా మరి మురుగమామలో గుజ్జు డెఫినెట్లీ మద్రాసి సికందర్ కంటే చాలా బెటర్ సినిమా. బట్ ఏంటంటే ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్ బట్ బిలో యావరేజ్ అండి. బిలో యావరేజ్ సినిమా మద్రాసి, బట్ సికందర్ అవుట్ రైట్ వర్స్ట్. సో మురుగాలో లేదండి, మురుగాలో నాకు తెలిసినంత వరకు కత్తి తర్వాత అయిపోయింది. సర్కార్ కూడా ఎట్టే ఉండేసుకుని సర్కార్లో కూడా నాకు పెద్ద అనిపించలేదు. తర్వాత దర్బార్కి ఇంకా తగ్గింది. దాని తర్వాత సికందర్ అయితే గాన్ కేసు, మద్రాసి కూడా అంతే ఇంకా. సో దట్ ఈస్ నెంబర్ 3 అండ్ నెంబర్ 2 goes to జటాధర. అంటే తెలుగులో పెట్టాలా లేకపోతే డబ్బింగ్లో పెట్టాలా అని ఆలోచించాం. అంటే మాకేంటంటే ఇప్పుడు తెలుగులో కావాల్సినవి ఉన్నాయి. సో డబ్బింగ్ సినిమాస్ మేము చూసినవి తక్కువ కాబట్టి మాకు దొరకలేదు. బట్ డైరెక్టర్ సుధీర్ బాబు తప్ప మిగతా అంతా హిందీ వాళ్ళే కాబట్టి ఇంక్లూడింగ్ ఇన్ డబ్బింగ్ ఫిలిమ్స్. అండ్ నెంబర్ 2 goes to జటాధర. ఈ సినిమా నేను విఎఫ్ఎక్స్ కానీ లైక్ ఏది ప్రాపర్గా ఉండదు, అంతా టూ బ్యాడ్గా ఉంటుంది. జస్ట్ శివుడు రెఫరెన్సెస్ కొన్ని వాడేసి శివుడి పేరుతో జనాన్ని థియేటర్ లాగేద్దాం అనేసిన ట్రైల్. ఎవడో అసలు వచ్చిందని ఒకటి తెలియదు. ఫస్ట్ విఎఫ్ఎక్స్ అస్సలు కొంచెం క్వాలిటీ ఉండదు. ఒక్క రూపాయి పెట్టరు, ఒక్క ఎఫర్ట్ ఉండదు. అసలు మీకు ట్రైలర్ చూసి తెలిసిపోయిద్దండి. మీకు ట్రైలర్ చూసినప్పుడే మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, ఈ సినిమాకి అసలు ఎవడన్నా వెళ్తాడా అన్నాడు. మనం వెళ్తాం కదా, జనాలు వెళ్ళలేదు, మనం వెళ్తాం, జనాలు వెళ్ళలేదు. వర్స్ట్ లోయెస్ట్ ఎఫర్ట్. ఒక్క యాక్టింగ్ సరిగ్గా ఉండదు, ఒక్క ఇది ప్రాపర్గా ఉండదు. సుధీర్ బాబు అసలు సోనాక్షి ఎంజాయ్ చేసిన సినిమా ఏమి లేదు. అంటే తెలుగు సినిమా ముందు తెలుగు సినిమాలా అన్నారు, వచ్చి చేసే అంత ఏముంది అని హిందీ సినిమా. బాబా ఎందుకు వెళ్ళి చేశాడని చెప్పాలి. ఆ క్యారెక్టర్ చూస్తే జటాధర ఇస్ జస్ట్ శివుడి పేరు పెట్టి డబ్బులు లాగేద్దాం చేసిన ప్రయత్నం, బట్ జనాలు వెళ్ళలేదు. ఐఎమ్ హ్యాపీ. సో దట్ ఈస్ నెంబర్ 2 ఈజ్ జటాధర. అండ్ నెంబర్ 1 goes to
మణి తాత, కమల్ తాత ఓ వేసారు మోత. అమ్మ బాబోయ్, తగ్ లైఫ్ టైటిల్ రివీల్ పోస్టర్ చూసి నేనైతే అది కొడుతున్నాడు విక్రమ్ తర్వాత ఇంకొక మణితాత. పెద్ద హిట్ మణితాత కొడుతున్నాడు, కమల్ తాత మళ్ళీ సూపర్ హిట్ రాబోతుంది. అసలు డిసైడ్ మెల్లగా వస్తున్నాయి, టీజర్ వస్తుంది, ఓకే ట్రైలర్ ఇదే తేడాగా ఉందే సినిమా. అమ్మ వద్దు, సింబు క్యారెక్టర్ అంటే సింబు గురించి త్రిష ఏముందిలే, త్రిష క్యారెక్టర్ గురించి చెప్తా. అసలు వద్దులే, ఎందుకులే అది. అసలు ఏ సీన్ ఎలా తాత, ఎలా మణితాత, నీకు ఇలాంటి ఐడియా స్టోరీ ఏంటో అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ స్టోరీ అర్థం కాదు, సెకండ్ హాఫ్ అంతా రివెంజ్ డ్రామా, అది ఒక సోదిలా ఉంటుంది. అంటే ఏది ఇంట్రెస్టింగ్ ఉండదు సినిమాలు. టు బి ఫ్రాంక్, సాంగ్స్ ఏమైనా బాగుంటాయంటే అవి కూడా ఏముంటాయి. అంటే ఒక పాటే బాగుంటుంది కానీ అది సినిమాలో లేదనుకో. సినిమాలో ఉందిలే బట్ అది నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంటూ కూడా ఆ టైటిల్ పోస్టర్ చూసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. చూసారా, నాది తప్పు. భారతీయుడు 2 ఈజ్ వే బెటర్ దాన్ తగ్ లైఫ్ అంటే ఒప్పుకుంటావా? నాకు ఖచ్చితంగా డెఫినెట్లీ. అట్లీస్ట్ భారతీయ 2లో కనీసం ఒక ఎఫర్ట్ కనిపించండి. భారతీయుడు 2 ఈజ్ బెటర్ మూవీ దాన్ తగ్ లైఫ్. సో మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత రాడ్ సినిమా అని.